చేతిలో సామాజిక అస్త్రం Number one. Number one. హాయ్ హలో వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రమ్య మోక్ష పికిల్స్. అలేఖ్య చిట్టి పికిల్స్ ఎంత ట్రోలింగ్ అయ్యింది ఏంటి మనందరికీ తెలిసిందే. ఒక్క ఆడియోతో పచ్చళ్ళు ఇంత ఎక్స్పెన్సెస్ అన్న దానికి ఎంత ట్రోలింగ్ వచ్చిందో మీ అందరికీ తెలిసిందే. ఏంటి రేట్లు మరి ఎంత ఎక్స్పెన్సివ్? ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. ఇంతవరకు తెచ్చుకొని పచ్చళ్ళు క్లోజ్ అయ్యే వరకు జరిగింది. ఒక్క రోజులోనే 90% 45,000 రిపోర్ట్స్ కొట్టి బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోయేలాగా అయిపోయిందనమాట. మీమ్స్ వాళ్ళు కానీ ట్రోల్స్ వాళ్ళు కానీ ఆ ఒక్కటి తీసుకొని ఎంత చేశారో అయిపోయింది. తర్వాత ఒకళ్ళకొకళ్ళు సారీ చెప్పుకున్నారు. అన్న వాళ్ళు బాగానే ఉన్నారు, అనిపించుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళిద్దరు సారీ చెప్పుకున్నారు, అయిపోయింది. రోజుల నుంచి తర్వాత తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవరైతే అలేఖ్య చిట్టి ఉందో ఈ మీమ్స్ ఈ మెసేజెస్ చదివి తను ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా ఫుడ్ తీసుకోకుండా ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, హాస్పిటల్లో ఉంది. తర్వాత వాళ్ళిద్దరూ సుమ రమ్య సారీ చెప్పారు. మేము సారీ చెప్పాము, దయచేసి ఆపేయండి, మాకు ఇంట్లో మా ఫాదర్ లేరు, ఇలా ముగ్గురు ఆడపిల్లల్ని ఎందుకు ఇలా చేస్తారు, ఒకసారి వచ్చింది తప్పైపోయింది, వాళ్ళిద్దరు సారీ చెప్పుకున్నారు, మీరెందుకు చేస్తున్నారని కూడా వాళ్ళు వీడియో పెట్టారు. మీ వల్లే ఇప్పుడు మా అక్క హాస్పిటల్లో ఉందని కూడా చెప్పారు. అయితే ఇదంతా అయిపోయింది, వదిలేశారు. 1 వీక్ అవుతుంది. మళ్ళీ నిన్న రమ్య ఒక వీడియో పెట్టింది. నిన్న రమ్య మోక్షతో నేను స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను, మాకున్న జీవనోపాధి ఇదొకటే, దీని మీదే మాకైతే ఈ గ్రిప్ ఉంది, మా 1 ఇయర్లో 11 మంత్స్లో మేము ఎంత పడ్డాము ఎంత చేసాము అని మాకే తెలుసు. మా నాన్న చెప్పారు ఒకప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ పెడితే ఒక 3 ఇయర్స్ వరకు కూడా వేరే బిజినెస్ మంచిగా చేసుకోవచ్చు, మంచిగా రన్ అయిద్దని. అయితే ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే రమ్య అప్పుడు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉంది. తర్వాత ఇలా ఇండస్ట్రీలో పచ్చళ్ళు ఇలా అమ్ముకుంటుంది అంటే బాగోదు కదా అని అలానే చెప్తే సరేనమ్మా అక్క పేరు పెడదాం అలేఖ్య చిట్టి అని పెట్టారు. పెట్టిన తర్వాత అది చక్కగా రన్ అవుతుంది. 1 ఇయర్లోనే చక్కగా హైప్ వచ్చింది. క్వాంటిటీ కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలామంది మెసేజ్ చేసేవాళ్ళు మీది ఇలాగే కంటిన్యూ చేయండి, బాగుంటున్నాయి మీ పచ్చళ్ళని. ఒక్క ఆడియోతో ఇలా జరిగింది, అదంతా తెలిసిందే. అయితే ఇప్పుడు స్ట్రాంగ్ నేను కంబ్యాక్ ఇస్తాను, ఎంతైతే సపోర్ట్ చేశారో అంత సపోర్ట్ చేయండి మళ్ళీ ప్లీజ్ అని కూడా రమ్య మోక్ష అంటుంది. అయితే కొంతమంది మాత్రం ఈ 11 మంత్స్లోనే వీళ్ళు సంపాదించాల్సిందంతా సంపాదించేశారు, వాళ్ళు మనీ వచ్చేసి వాళ్ళకి రావాల్సిన మనీ అనేసి అనుకొని చాలామంది అనుకుంటున్నారు. కానీ 11 మంత్స్లోనే మాకు బిజినెస్ బాగుంది అనుకున్న టైంలో మేము కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడే ఇలా క్లోజ్ అయిపోద్ది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 11 మంత్స్లో మాకు వచ్చింది. మా ఫ్యామిలీ ఫుడ్కి కానీ, మన కరోనా టైంలో వాళ్ళ నాన్న హెల్త్ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ డెడ్ అవటం కానీ ఇలాంటి జరిగినాయి. మా నాన్న మెడిసిన్కే సరిపోయినాయి, మా నాన్న మెడిసిన్కి ఇంటికి సంబంధించినే సరిపోయినాయి అని కూడా చెప్తాంది. చాలామంది ఆడపిల్లలు మీరెందుకు చేస్తారు బిజినెస్, మీకు వచ్చా, మీరు సరిగ్గా చేయగలరా అని చాలామంది చాలా మాటలు అన్నారు. మీకెందుకు బిజినెస్లు, చదువుకోవచ్చు కదా, జాబ్ చేయొచ్చు కదా అని. కానీ ఎవరి మాటల్ని పట్టించుకోకుండా బిజినెస్ అనేది ఒక గుర్తింపుగా ఉండిద్ది అని కూడా రమ్య మోక్ష చెప్తా ఉంది. నాకు అంతే స్ట్రాంగ్ బ్యాక్ మీరు ఇవ్వండి, నేను వస్తాను, 1 మంత్ 2 మంత్స్ అలా లేట్ అయినా కూడా గట్టి పోటీ నేను ఇస్తాను అని కూడా చెప్తా ఉంది. ఇంకోటి ఏంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్ గతంలో ఇలా మాట్లాడతాం కరెక్ట్ కాదని కూడా అనేసి వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ రమ్య మోక్ష పికిల్స్ ఏదైతే ఉన్నాయో అంత రేట్లు ఉండవు, నేను అదే క్వాలిటీ ఇస్తాను, మళ్ళీ రేట్లు తగ్గించిన తర్వాత సింపతి క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. అలా అనుకోకుండా రేట్లు తగ్గించి అదే క్వాలిటీ అంతే క్వాంటిటీతో మేమైతే మెయింటైన్ చేస్తాము. మాకెందుకంటే మాకు ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది మాకు గుర్తింపు వచ్చింది, ఏదైతే గుర్తింపు వచ్చిందో అది కూడా తర్వాత దాని వెనకాల ఇలా జరిగింది, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా అయిపోయింది అని కూడా చెప్తా ఉంది. తర్వాత చాలామంది అంటున్నారనమాట, మీరు ఇలా పికిల్స్ అమ్ముతున్నారు ఏంటి, మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా అది ఇదని. సర్టిఫికేట్స్ లేకుండా ఎవరు ఫుడ్ అనేది స్టార్ట్ చేయరు. ఒక 7 సర్టిఫికేట్స్ మా దగ్గర ఉన్నాయి. అలేఖ్య చిట్టి
పికిల్స్ వెనకమాల కూడా ఒక లైసెన్స్ నెంబర్ అయితే ఉండిద్ది, మీరు చూసుకోవచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు అని కూడా రమ్య మోక్ష అయితే చెప్తా ఉంది. సరే, ఇప్పుడు కామెంట్స్ కూడా కొంత నెగిటివ్ వస్తున్నాయి. చాలామంది అంతకుముందు పచ్చళ్ళు తీసుకున్న వాళ్ళు చాలా పాజిటివ్గా మేము సపోర్ట్ ఉంటాం, మీరు స్టార్ట్ చేయండి, మీరు ఎక్కడ దీన్ని ఆపొద్దని కూడా అంటున్నారు. అంటే మేమేం చేసాము ఏంటని ప్రేక్షకులు మా దగ్గర తీసుకున్నారు, పబ్లిక్ ఎవరైతే వాళ్ళ దగ్గర పచ్చళ్ళు రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకి తెలుసు. మేము ఏంటంటే కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది నిన్న ఏదైతే రమ్య మోక్ష ఇలా రివీల్ చేసిందో ఒక వీడియో, దాని కింద కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇదంతా ఒక సీన్ క్రియేట్ చేయటాక లేకపోతే ఏంటి రివెంజ్ తీర్చుకోటాక అని. కానీ తను ఒకటే చెప్తుంది, మా నాన్న ఇలా చెప్పారు మాకు, మేము ముగ్గురు ఆడపిల్లలం అని కూడా చాలామంది ఏంటి సెంటిమెంట్ అది అంతా కూడా అంటున్నారు. మా నాన్న చెప్పారు మాకు ఇది రన్ చేయమని, అది కూడా మాకు జీవన ఉపాధి, మనకి తెలియంది బిజినెస్ మనం ఎలాగో స్టార్ట్ చేయలేము, జాబ్కి వెళ్ళి రావాలన్నా కూడా ఇంట్లో చెల్లి అను మా అక్క మా మమ్మీ ఉంటారు, అమ్మకేమో కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఉంది, ఎవరు చూస్తారు, నేను ఆఫీస్కి వెళ్ళిపోతే పార్ట్ టైం ఉంటుంది, ఫుల్ టైం కొన్ని దొరకవు కదా, ఇదైతే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, వాళ్ళ అమ్మ అక్క కూడా ఉంటారు, వాళ్ళకి సపోర్ట్గా నేను ఉండొచ్చు, అందుకే స్టార్ట్ చేయాలనుకుంటున్నా. మీ అందరి సహకారంతో మీరు ఎంతైతే ప్రోత్సహించారో మళ్ళీ నాకు అదే కంబ్యాక్ ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రమ్య మోక్ష చెప్పింది. ఏదైతే వాళ్ళ నాన్న ఆశయాలు అవన్నీ గతంలో జరిగినాయి, వాళ్ళ నాన్న ఉన్నప్పుడే ఇది స్టార్ట్ చేశారు, మేము అదే కొనసాగిస్తాము, మా నాన్న కోసమైనా చేస్తాము, ఎవరో ఏదో చేశారని మేము ఎక్కడ ఆగిపోము. కానీ ఇప్పుడు ఏదైతే రమ్య మోక్ష అనేది నేను ఒక స్టెప్ వెయ్యబోతున్నాను, ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ ఉండండి అని కూడా రమ్య మోక్ష చెప్తుంది. మరి ఈ రమ్య గతంలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయ్యి అంత సపోర్ట్ ఇచ్చారు కదా, సపోర్ట్ ఎలాగైతే మీరు ఇచ్చారో ఇప్పుడు రమ్య మోక్ష పికిల్స్ కూడా అంతే సపోర్ట్ ఇవ్వండి అని కూడా తను ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ టాపిక్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1